Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. ముందుగా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఒక ముఖ్యమైన శుభవార్త ఉందండి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద టాపిక్. ఏంటి? టీఎస్పీఎస్సీ హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ మీద గవర్నమెంట్ జీవో కోసము తెలంగాణ ప్రాంత విద్యార్థులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా. ఒక్కసారి ఇది అయిపోతే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది దీనికి సంబంధించిన జీవో గవర్నమెంట్ నుంచి వస్తే ఇప్పటి వరకు జరిగిన పరీక్షల రిజల్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్ఈ, ఏఈ, టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ లకు కూడా అన్ని రకమైన అడ్డంకులు తొలగిపోతాయి. అవునా కాదా? మరి దీనికి సంబంధించిన న్యూస్ ఈ రోజు ఉందండి. అదేంటంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ జీవో అనేది లా డిపార్ట్మెంట్ వాళ్ళకు లీగల్ స్క్రూటినీ సంబంధించిన విషయాలు చూడడానికి పంపించడం జరిగిందంట. ఇది న్యూస్ లో ఉంది. మరి మేము కూడా కనుక్కున్నాము T1 అకాడమీ తరపున. ఎస్, నిజమే అని తెలిసింది. ఒక డ్రాఫ్ట్ జీవోను వీళ్ళు పంపించడం జరిగింది లా డిపార్ట్మెంట్ వాళ్ళకు. ఆ లీగల్ స్క్రూటనీకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, రేపు పొద్దున మళ్ళీ కోర్టులలో కేసులు పడకుండా ఉండడానికి లీగల్ స్క్రూటనీ కోసము పంపించడం జరిగింది. మరి ఆ స్క్రూటనీ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని క్యాబినెట్ అప్రూవల్ కోసము పెడతారు అని చెప్పి అన్నారు ఈ రోజు. బట్ ఇప్పటి వరకు ఈ లీగల్ స్క్రూటనీ ఇంకా కంప్లీట్ అయినట్టు లేదు. అందువల్లనే ఇది క్యాబినెట్ డిస్కషన్స్ లో ఈ రోజు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించిన విషయం రాలేదు అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా ఇంతగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఆ సందర్భంలో దీని మీద మాట్లాడి ఉండేవాళ్ళు. సో ఇంకా ఈ లీగల్ స్క్రూటనీ విషయంలో ఇంకా కొంచెం ప్రాసెస్ నడుస్తున్నట్టుంది. ఒక్కసారి లీగల్ ఇష్యూస్ దాని మీద ఈ డ్రాఫ్ట్ జీవో అంతా కరెక్ట్ గానే ఉంది, ఏ ప్రాబ్లము లేదు అని చెప్పి లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఈ ఫైల్ అనేది పాస్ అయిపోవడం జరుగుతుందండి. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి ఇవన్నీ పట్టించుకోకుండా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేయండి. యాజ్ పర్ ఈ హారిజాంటల్ జీవో ఒక్కసారి రిలీజ్ కాగానే ఈ 1 వీక్ లోపట్నే 7 to 10 days ఇన్ మాక్సిమం ఫస్ట్ ఏడబ్ల్యూ రిజల్ట్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత గ్రూప్ 4 వాళ్ళ జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత 1:2 కూడా పిలుస్తారు. అలాగే ఈ గురుకులకు సంబంధించిన గురుకుల బోర్డు ఉంది కదా, వాళ్ళు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు రిజల్ట్స్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవ్వడానికి. అటు జూనియర్ లెక్చరర్స్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ లెక్చరర్స్ కానివ్వండి, ఇంకా ఈ గురుకులకు సంబంధించిన టీచర్స్ ఎగ్జామ్స్ జరిగాయి కదా, వాటి అన్ని రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆల్రెడీ టీఎస్పీఎస్సీ అవుతే ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ తోని సంబంధం లేని రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రిజల్ట్స్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్స్ ఫలితాలు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. మనం మొన్న చూసాం స్టాఫ్ నర్స్ యొక్క ఫలితాలు కూడా ప్రకటించి వాళ్లకు నియామక పత్రాలు కూడా మొన్న సీఎం గారు అందజేయడం జరిగింది కదా. మరి ఈ రెండిట్లో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ అనేది లేదు, అందువల్లనే ఇచ్చేశారు. అలాగే ఇంకా టీఎస్పీఎల్ఆర్బికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయండి. ఎస్ఐ ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నారు. కానిస్టేబుల్ లకు సంబంధించింది కూడా రాబోతుంది. మరి దీనికి సంబంధించినంత వరకు ఇంకొక జీవో నంబర్ 46 అనే ఒక దాని మీద విద్యార్థులు మాట్లాడుతున్నారు. మరి అది కూడా పరిష్కారం అయిపోతే ఈ టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ కి సంబంధించింది కూడా తొందరగానే వచ్చేస్తుండాలి. ఇది తెలంగాణ వాళ్ళకు శుభవార్త. ఇదంతా రేపు పొద్దున ఎగ్జామ్స్ తొందరగా జరగబోతున్నాయి. ఇంకా ఏపీ వాళ్ళు అయితే ఆల్రెడీ ప్రిపరేషన్ మోడ్ లో ఉన్నారు. ఇంకో 15 రోజుల్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 ఉంది. దాని తర్వాత మార్చ్ లో ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. సో ఏపీ స్టూడెంట్స్ ఆల్రెడీ బిజీగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యార్థులు కూడా బిజీగా పోతున్నారు. సో ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే. దట్ ఈస్ భరత్ రత్న అవార్డ్ న్యూస్ లో ఉందండి. ఎందుకు న్యూస్ లో ఉంది? మరి భాజపా అగ్రనేత, కురవృద్ధుడు, భీష్ముడు అని పిలువబడే ఎల్కే అద్వానీ గారికి భరతరత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎల్కే అద్వానీ గారికి భరతరత్న అవార్డు ఇస్తున్నామని చెప్పి ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్
veteran BJP leader and former Deputy Prime Minister of India, Mr. L.K. Advani has been awarded India's highest civilian award. భరత్ రత్న. భారతదేశంలో నార్మల్ ప్రజలకు ఇచ్చే హైయెస్ట్ సివిలియన్ హానర్ అండి ఇది భరత్ రత్న. దాన్ని ఎల్కే అద్వానీ గారికి ఇస్తున్నామని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. మరి భరత్ రత్నకు సంబంధించిన విశేషాలు ముందుగా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎల్కే అద్వానీ గారి జీవితం, ఆయన ఈ దేశానికి చేసిన సేవలు, భారతీయ జనతా పార్టీకి చేసిన సేవలు, అలాగే ఆయన రాష్ట్ర పుస్తకాలు, ఇవన్నిటి గురించి కూడా అండ్ ఆయన మీద ఉన్న కాంట్రవర్సీస్ గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్. భారత్ రత్న ఇలా పిలిచిన. ఓకే, భారత్ రత్న, దిస్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ అవర్ కంట్రీ. మరి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫర్ ద ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన 1947 లోనే స్టార్ట్ చేశారా, లేకపోతే రాజ్యాంగం స్టార్ట్ అయిన 1950లో స్టార్ట్ చేశారా? కాదండి, భారతరత్న అవార్డుని ఇవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం 1954లో స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరం ముగ్గురికి ఇచ్చారు. ముగ్గురు తమిళీయులే, భారతదేశానికి చెందిన ప్రముఖులు. సర్వపల్లి రాధాకృష్ణన్ గారు, సి రాజగోపాల్చారి గారు అండ్ సివి రామన్, వీళ్ళ ముగ్గురికి ఇవ్వడం జరిగింది కదా. ఎస్, దిస్ ఈస్ ద లిస్ట్. రాజగోపాల్చారి, సర్వపల్లి రాధాకృష్ణన్ అండ్ సివి రామన్ గారు, ఇలా ముగ్గురికి ఒక్కసారి ఇవ్వడం జరిగింది. మరి బేసిక్ గా అసలు ఈ అవార్డుని ఎందుకు ఇస్తూ ఉంటారు, ఎవరికి ఇస్తూ ఉంటారు, ఎందుకు ఇస్తూ ఉంటారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. బేసికలీ దిస్ అవార్డ్ ఈస్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ అదర్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. మన ఇండియన్స్ కి మాత్రమే కాదు, వేరే దేశ వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసా గారికి ఇచ్చారు. అలాగే సరిహద్దు గాంధీ అని పిలువబడే అబ్దుల్ గఫార్ ఖాన్ గారికి ఇచ్చారు 1980s లో. బట్ ఆయన అప్పటికి పాకిస్తానీ సిటిజన్ గా ఉన్నారు. ఎస్, ఆయన ఇండియన్ స్వతంత్ర పోరాటంలో భాగంగా భారతదేశం కోసం పోరాడిన, పార్టీషన్ ని ఒప్పుకోకపోయినా, దాని తర్వాత పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్లు, జనరల్స్ ఆయన జైల్లో వేసిన, ఆయన మాత్రం యునైటెడ్ భారత్ నే కోరుకున్నారు. అందువల్ల ఆయనకు 1982లో భారతరత్న అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో బేసికలీ ఇండియా కోసము ఆర్ వాళ్ళ పనిలో ఎక్సెప్షనల్ సర్వీసెస్ చేస్తారు కదా, ఎక్సెప్షనల్ సర్వీసెస్ ఆర్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్లకు ఈ భారతరత్న అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఈ ఫీల్డ్ లోనే చెయ్యాలి అని ఏం లేదండి, వాళ్ళు ఏ ఫీల్డ్ లో చేసినా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది సర్వపల్లి రాధాకృష్ణన్ గారు, ది గ్రేట్ ఎడ్యుకేషనలిస్ట్. మరి సి రాజగోపాలాచారి, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. సివి రామన్, సైంటిస్ట్. సచిన్ టెండూల్కర్, స్పోర్ట్స్. ఇలా డిఫరెంట్ విషయాల్లో ఇస్తా ఉంటారు. మరి ఈ మధ్య మరి ముందుగా మనకు ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కూడా చూద్దాం. అండ్ భగవాన్ దాస్ గారికి ఇచ్చారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈయన బర్త్డే రోజే మనము ఇంజనీర్స్ డే జరుపుకుంటూ ఉంటాము. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఈయన బర్త్డే రోజే మనము ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. హైదరాబాద్ సిటీ ప్లానింగ్, వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండడానికి మూసీ నది వరదలు వచ్చిన తర్వాత 7th నిజాం ఈయన ఆధ్వర్యంలోనే అప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ లో కట్టించడం జరిగింది. మరి జవహర్ లాల్ నెహ్రూ గారికి ఇచ్చారు 1955లో, భారతదేశ స్వతంత్ర సమర యోధుడు. ఆయన ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. గోవింద్ వల్లభ్ పంత్, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. దొండో కేశవ్ కార్వే, రిఫార్మర్, సోషల్ రిఫార్మర్. బిధాన్ చంద్ర రాయ్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గా పనిచేశాడు, భారతదేశ స్వతంత్ర సమరయోధుడు. పురుషోత్తం దాస్ టండన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అప్పట్లో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ రెండు ఉండేవి. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన, బట్ హీజ్ ఏ రైట్ వింగర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్న రైట్ వింగర్. అండ్ రాజేంద్ర ప్రసాద్, ఇండియాస్ ఫస్ట్ ప్రెసిడెంట్. అండ్ భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన వాళ్ళలో ఈయన కూడా ఒక ముఖ్యుడు. జాకిర్ హుసేన్, ఇండియాస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. పాండురాంగ్ వామన్ కానే, సోషల్ రిఫార్మర్. లాల్ బహదూర్ శాస్త్రిజీ, మరి ఇండియా సెకండ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఈయన టైంలో ఒకసారి ఈయన రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతే రైల్వే మినిస్ట్రీని వదిలేసి చాలా సంవత్సరాల పాటు ఏ పదవి లేకుండానే, ఏ మినిస్ట్రీ లేకుండానే ఉన్నాడు. మరి ఇప్పుడు చాలా రైల్వే యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో, లాస్ట్ 1 to 2 years నుంచి. బట్ ఇప్పుడున్న రాజకీయ నాయకులు అయితే ఎవ్వరు రిజైన్ అవుతే చెయ్యట్లేదు. నెక్స్ట్ ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు. ఇందిరాగాంధీ గారికి ఎందుకు ఇచ్చారంటే, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి బంగ్లాదేశ్ క్రియేట్ అయింది కదా 1971లో.
ఆ టైంలో ఈమెకి ఇవ్వడం జరిగింది. అండ్ వివి గిరి వరహాల వెంకటగిరి తెలుగు మ్యాన్ బట్ రిసైడ్స్ ఇన్ ఒడిస్సాలోని బరంపూర్ ఏరియాలో ఉన్న మన తెలుగు వ్యక్తి, కార్మిక సంఘ నాయకుడు ఈయన. ఆయన ఇండియాకు ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. అండ్ కామరాజ్ గారికి ఇచ్చారు. బేసిక్ గా ఇండియాలో చనిపోయిన వ్యక్తులకు అంతకుముందు ఇచ్చేవారు కాదు. లాల్ బహదూర్ శాస్త్రి టైం నుంచే ఇది స్టార్ట్ అయింది. దాని తర్వాత కామరాజ్ గారికి ఇచ్చారు. ఇప్పటికీ ఇండియాలో ద బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ తీస్తే టాప్ లో ఉండేది కామరాజ్ గారు అండి. ఈయన పెద్దగా చదువుకోలేదు, మేబీ 5th క్లాస్ అనుకుంటా అంతే. బట్ విద్యార్థుల కోసం తమిళనాడులో అప్పుడు మద్రాస్ ఉండే, ఆ మద్రాస్ లో విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా ఈయనే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ ని ఈయనే తీసుకురావడం జరిగింది. మెయిన్ గా తమిళనాడులో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండడానికి, ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఉండడానికి ఈ కామరాజ్ గారే కారణం అండి. ఓకే రైట్. కామరాజ్ నాడార్ అయిన ఫుల్ ఫామ్. అండ్ ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించడం జరిగింది. మనం ఫేమస్ గా యూట్యూబ్ వీడియోల్లో చూస్తూ ఉంటాం. చనిపోయినప్పుడు ఆయన జేబులో 100 రూపాయల నోటు అండ్ ఆయన వేసుకున్న ఒక పేర్ ఆఫ్ బట్టలు మాత్రమే దొరికాయని లాల్ బహదూర్ శాస్త్రి గారు, కామరాజ్ గారు, మన సైనికుడు సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు గుర్జాలాల్ నందా గారు చాలా మంది ఈ దేశం కోసం కాంగ్రెస్ తరఫున పోరాడారు. అప్పట్లో ఎలాంటి డబ్బులు సంపాదించుకోకుండా నీతి నియమాలతో బతికారు. ఓకే, దాని తర్వాత మదర్ తెరీసా గారికి ఇచ్చారు. వినోబా భావే మనము తెలంగాణ ప్రాంతం వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ లో భాగంగా వస్తుంది, ఆంధ్ర వాళ్ళ కూడా వస్తుంది. వినోబా భావే గురించి ఆయన సాగించిన పోరాటం గురించి, దేని గురించి పోరాడారు మరినా, ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్నారు, స్వతంత్రం కోసం పోరాడారు. బట్ వినోబా భావే అనగానే తెలంగాణ టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కి గుర్తుకొచ్చే మొట్టమొదటిది ఏంటి గుర్తుందా? నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకసారి చూసి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో. ఇందాక నేను చెప్పినట్టు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారికి 1987 లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎంజి రామచంద్రన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అండ్ బేసికలీ ఫేమస్ యాక్టర్, ఈయనకి ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చారు. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికన్ నల్ల సూర్యుడు, సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన ఆయన. రాజీవ్ గాంధీ గారికి ఇచ్చారు. దెన్ మన ఉక్కు మనిషి, ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్, మురార్జీ దేశాయ్ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ అబుల్ కలాం ఆజాద్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. జేఆర్డి టాటా ఈయన టైం నుంచే ఇండస్ట్రియలిస్ట్ కి అవార్డులు ఇవ్వడం అనేది స్టార్ట్ అయిందండి. అంతకు ముందు వరకు ముఖ్యంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకు, లేకపోతే సోషల్ రిఫార్మర్స్ కి, లేకపోతే సైంటిస్టులకు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చేవారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ హూ గాట్ భారతరత్న అవార్డు అంటే జేఆర్డి టాటా గారికి ఇచ్చారు. అండ్ సత్యజిత్ రే ఫిలిం మేకర్ కూడా ఇవ్వడం ఇప్పుడే స్టార్ట్ అయింది, 1990s లోనే స్టార్ట్ అయింది. బేసిక్ గా పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ గుల్జారీలాల్ నందా 2 సార్లు ప్రధానమంత్రిగా చేసినా కూడా సొంత ఇల్లు కట్టుకోలేకపోయిన ప్రధానమంత్రి అని చెప్పి సైనికుడు సినిమాలో మహేష్ బాబు చెప్తాడు కదా, ఈయన గురించేనండి గుర్జారీలాల్ నందా. ఓకే, అంటే 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ గా చేశాడండి. ఒకసారి ఏమో జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోయి మధ్యలో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికి మధ్యలో ఉండే టైం ఉంటుంది కదా, ఆ టైంలో చేశాడు. దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే లోపల మధ్యలో ఈయన ఉండడం జరిగింది. దాని తర్వాత అరుణా ఆసఫ్ అలీ గారిని చేశారు. హూ ఇస్ అరుణా ఆసఫ్ అలీ? ఈమె పేరు గుర్తుకు రాగానే మనకి ఏం గుర్తుకు రావాలి? 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ గుర్తుకు రావాలి. ఓకే, అండ్ ఏపీజే అబ్దుల్ కలాం మళ్ళీ సైంటిస్ట్. సివి రామన్ గారి తర్వాత సైంటిస్ట్ ఈయనకే ఇచ్చారు. అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సింగర్. దాని తర్వాత చిదంబరం సుబ్రహ్మణ్యం, జయప్రకాష్ నారాయణన్ సంపూర్ణ క్రాంతి కోసం 1975 లో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. జయప్రకాష్ నారాయణన్ 1977 లో జనతా పార్టీ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణమైన క్యాటలిస్ట్ అంటారు, ఆ పదాన్ని క్యాటలిస్ట్ అని చెప్పి ఇంగ్లీష్ లో వాడుతూ ఉంటారు. జయప్రకాష్ నారాయణన్ గారి వల్లనే 1977 లో జనతా గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. హీఈస్ ఎ సోషలిస్ట్ అండ్ ఏ గాంధీయన్. దీన్ని ఎలా నిరూపించచ్చు అంటే 1977 ఎలక్షన్స్ జరిగిన తర్వాత జనతా పార్టీ వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్ అంటే పార్లమెంట్ లోను ఇంకెక్కడో జరగలేదండి, లేకపోతే రెడ్ ఫోర్ట్ లోనో జరగలేదు. గాంధీ గారి సమాధి దగ్గరికి తీసుకెళ్లి అప్పటి మినిస్టర్లందరినీ జయప్రకాష్ నారాయణన్ గారు అక్కడ నిల్చోబెట్టి ప్రమాణ స్వీకారం చేయించారండి.
అంత గాంధేయవాదిన. మొరార్జీ దేశాయ్ గారు అప్పటి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? మన 1977లో అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అలాగే మనం ఈ రోజు భారతరత్న అని మాట్లాడుకున్న ఎల్కే అద్వానీ గారు కూడా మహాత్మా గాంధీ సమాధి దగ్గరే ఫర్ ద ఫస్ట్ టైం మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా చేశారు ఆయన ఆ టైంలో. అక్కడే మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గరే అందరినీ ప్రమాణ స్వీకారం చేయించారు ఆయన సమాధి సాక్షిగా. ఓకే, దాని తర్వాత ఎకనామిస్ట్ అమర్త్య సేన్ గారికి ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఇచ్చారండి. ఓకే, నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఇచ్చారు. అండ్ గోపీనాథ్ బర్డోలి ఈయన కూడా చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. బేసికలీ అస్సాం నుంచి భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తిని అస్సాం చీఫ్ మినిస్టర్ గా చేశారు. నార్త్ ఈస్ట్ ప్రాంతం నుంచి భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తిన. అండ్ దాని తర్వాత మొన్న మధ్య నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి అస్సాం నుంచి ఇంకొకళ్ళకి ఇచ్చారు కదా, మరి ఎవరికి ఇచ్చారు? ఆయన పేరేం పేరు గుర్తుందా ఏమన్నా? భూపేన్ హజారికా గారికి 2019లో ఇవ్వడం జరిగింది. బేసికలీ ఈజ్ ఏ ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్, మ్యూజిషియన్, సింగర్, పోయెట్, ఇలా అన్ని రంగాల్లోనూ ఆయన ఉన్నాడు. ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి రవిశంకర్, లతా మంగేష్కర్ వీళ్ళంతా, దాని తర్వాత భీమ్సేన్ జోషి ఈ మధ్య వచ్చిన వాళ్ళు. సిఎన్ఆర్ రావు కెమిస్ట్రీ సైంటిస్ట్ ఇన్ కెమిస్ట్రీ. ఓకే, సచిన్ టెండూల్కర్ క్రికెటర్, మదన్ మోహన్ మాలవియా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తి బట్ రైటిస్ట్. ఈయన రైటిస్ట్ అండి. ఈయన అటల్ బిహారీ వాజ్పేయి ఈ మదన్ మోహన్ మాలవియా నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్రణబ్ ముఖర్జీ, లేకపోతే కర్పూరి ఠాకూర్, లేకపోతే ఇప్పుడు వచ్చిన అద్వానీ గారు, వీళ్ళందరికీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అంతకుముందు 1998 నుంచి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి 14 మన్మోహన్ సింగ్ వచ్చే వరకు పెద్దగా రాజకీయ నాయకులకు ఎవ్వరికి ఇవ్వలేదండి. ఈ లిస్టు చూడండి, 98. ఓకే, ఇక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, రైట్, సింగర్. చిదంబరం సుబ్రహ్మణ్యం పాలిటీషియన్ కాదు, ఒక్క జయప్రకాష్ నారాయణన్ గారికి మాత్రమే ఇచ్చారండి. బట్ ఈయనను పాలిటీషియన్ అన్నదానికన్నా రాజనీతిజ్ఞుడిగా చూడడమే గొప్ప విషయం. ఓకే, అమర్త్య సేన్ ఎకనామిస్ట్, గోపీనాథ్ బర్డోలి, రవిశంకర్, లతా మంగేశ్వర్ వీళ్ళందరూ డిఫరెంట్ రంగాల్లో ఇండియా కోసం సేవ చేసిన వాళ్ళు. అండ్ సో మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయి, నానాజీ దేశ్ముఖ్. హూ ఇస్ నానాజీ దేశ్ముఖ్ అండి? బేసికలీ ఈయన జనసంఘ్ పార్టీ ఉంది కదా, ఆ జనసంఘ్ పార్టీకి చెందిన వ్యక్తిన. బట్ హీఈస్ ఎ సోషల్ యాక్టివిస్ట్ ఫ్రమ్ ఇండియాలో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ రూరల్ సెక్టార్స్ లో ఈయన చాలా పనిచేయడం జరిగింది నానాజీ దేశ్ముఖ్. అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు మనకు ప్రెసిడెంట్ గా చేశారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి. బట్ బీజేపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ గా సోషలిస్ట్ మహాయోధుడు కర్పూరి ఠాకూర్ గారికి కూడా మన ప్రైమ్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది ఈ సంవత్సరం. అలాగే అద్వానీ గారికి కూడా ప్రకటించారు. ఇది భారతరత్నాలకు సంబంధించిన లిస్ట్. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్న మెయిన్ టాపిక్ దట్ ఈస్ ఎల్కే అద్వానీ గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఇన్ బేసిక్ లాల్ కృష్ణ అద్వానీ గారి గురించి చెప్పాలంటే ఆయన 1927లో జన్మించారు. బట్ ఈయన జన్మించింది అప్పటి యునైటెడ్ ఇండియాలో, ఇప్పటి పాకిస్తాన్ లో ఆయన జన్మించాడు. సింధ్ ప్రాంతంలో జన్మించడం జరిగింది ఈయన. మరి ముఖ్యంగా ఆయన చదువుకున్నది ఇదంతా సింధ్ ఏరియాలోనే. హైదరాబాద్ లోని పండిత్ దయారాం గిడుమాల్ నేషనల్ కాలేజ్ లో ఈయన చదువుకోవడం జరిగిందండి. హైదరాబాద్ లో ఈ కాలేజ్ ఎక్కడుందా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇది మన ఇండియాలోని హైదరాబాద్ లో కాదండి. ఈయన చదువుకున్నది ఇప్పటి పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో, సింధ్ ప్రావిన్స్ లో హైదరాబాద్ అనే ఒక సిటీ ఉంటుంది. కావాలంటే మీరు గూగుల్లో తెలియని వాళ్ళు ఎవరంటే సెర్చ్ చేసి చూడండి. ఈయన అక్కడ చదువుకున్నాడు, ఎందుకంటే ఈయన సింధ్ లో పుట్టి పెరగడం జరిగింది. ఓకే, కరాచీలో టీచర్ గా పనిచేశాడు. అండ్ దాని తర్వాత పార్టీషన్ తర్వాత ఈయన 1947లో కరాచీ నుంచి మైగ్రేట్ అయి ఢిల్లీకి రావడం జరిగిందండి. అండ్ దెన్ హీ వర్క్డ్ యాజ్ ఏ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఇన్ రాజస్థాన్. ముఖ్యంగా చాలా సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా రాజస్థాన్ లో ఈయన పనిచేయడం జరిగింది. మరి 1951లో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు కదా, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ ని పెట్టిన తర్వాత, భారతీయ జనసంఘ్ ని 1951 లో స్థాపించిన తర్వాత ఆయన అందులో మెంబర్ అయ్యాడు. అండ్ హీ బికేమ్ ద సెక్రటరీ ఆఫ్ ద పార్టీ యూనిట్ ఇన్
రాజస్థాన్. ఓకే, మరి దాని తర్వాత ఆయన పాలిటిక్స్ లో చాలా పాల్గొనడం జరిగింది. ఢిల్లీలో ఉన్నారు కొన్ని సంవత్సరాలు. అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిపి భారతీయ జనసంఘ్ ని పైకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా ఎమర్జెన్సీ టైంలో జైల్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఇందాక చెప్పినట్టు 1977లో ఈయన జనతా పార్టీ గవర్నమెంట్ లో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మొరార్జీ దేశాయ్ గారు. ఆయన గవర్నమెంట్ లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా చేయడం జరిగింది ఈయన. ఓకే, మరి అప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు, మిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. మరి 1980s లో ఈయన అటల్ బిహారీ వాజ్పేయితో కలిపి 1980s లో ఈ బీజేపీ పొలిటికల్ పార్టీని స్థాపించడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి, నరేంద్ర మోడీ గారు 2014లో వారణాసిలో లోక్సభ కంటెస్ట్ చేయకముందు అప్పటి వరకు వారణాసి లోక్సభ ఎంపీ ఆయనే అండి. ఆయన ఎల్కే అద్వానీ గారు, ఈ ముగ్గురు కలిపి ఈ బీజేపీని ఫామ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అండ్ బేసికలీ దిస్ ఎల్కే అద్వానీ ఈస్ ద బీజేపీస్ అగ్రెసివ్ అండ్ కాంబాటివ్ హిందుత్వ ఫేస్. బట్ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆ అగ్రెసివ్ ఫేస్ గా చూసేవాళ్ళు కాదు, ఎల్కే అద్వానీ గారిని అలా చూడడం జరిగింది. అండ్ ఈయన 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు మాత్రమే గెలవడం జరిగిందండి. ఆ టైం నుంచి 1989కి వచ్చేసరికి వీళ్ళు చాలా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. 86 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అందులో అటల్ బిహారీ వాజ్పేయి గారి కృషి ఎంత ఉందో అద్వానీ గారి కృషి కూడా అంతే ఉంది. ఓకే, అండ్ దాని తర్వాత ఈ ఎన్నికల తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో 120 సీట్స్ కి పెరగడం జరిగింది. మరి దీని తర్వాత ఈయన 1993లో ఈ రథయాత్రని స్టార్ట్ చేయడం జరిగిందండి. భారతదేశ చరిత్రని మార్చిన రథయాత్ర ఉంది కదా, 1990లో ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేద్దాం అనుకున్నాడంటే గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన ఈ రథయాత్ర దేశ రాజకీయాలనే మలుపు తిప్పిందండి. ఓకే, బట్ ఇది మొత్తంగా అక్కడి వరకు చేరుకోలేదు, అయోధ్య వరకు చేరుకోలేదు. ఎందుకంటే మధ్యలోనే బీహార్ లో అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ రథయాత్ర వల్లనే 1996 ఎలక్షన్స్ కి వచ్చేసరికి దేశంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ 161 స్థానాలతో నిలవడం జరిగింది. ఓకే, ఇదంతా మనకి ఇంపార్టెంటా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవేం అడగడండి. బట్ మనం అద్వానీ గారి గురించి చదువుకుంటున్నాం, ఈ రోజు ఆయనకు భారతరత్న వచ్చిన అవార్డు సందర్భంగా చదువుతున్నాం కాబట్టి మరి ఆయన భారతీయ జనతా పార్టీ కోసం చేసిన విషయాలు, అలాగే ఆయన యూనియన్ మినిస్టర్ గా చేసిన విషయాలు కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్ కదా. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1977లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, మళ్ళీ 1998 అండ్ 1999లో వాజ్పేయి గారు పిఎం గా ఉన్నప్పుడు ఈయన ముఖ్యమైన మినిస్టర్ గా తన బాధ్యతల్ని నిర్వహించడం జరిగింది. అండ్ అలాగే 2002లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఈయనని నియమించడం జరిగింది. ఓకే, సో ఈయనని లోహు పురుష్ అని పిలిచేవారండి. మన వాజ్పేయి గారిని వికాస్ పురుష్ అని పిలిస్తే అద్వానీ గారిని లోహు పురుష్ అని చెప్పి పిలిచేవారు. ఓకే, రైట్. మరి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఇప్పుడు ఈయన రాసిన పుస్తకాలు, ఈయన కొన్ని బుక్స్ రాశాడండి, అవి కూడా ఇంపార్టెంట్. అండ్ దానికన్నా ముందు అద్వానీ గారికి సంబంధించి ఒక కాంట్రవర్సీ ఉందండి. ఒకటి ఏంటంటే ఇది కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. బట్ ఆయన 2005లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళి మహమ్మద్ అలీ జిన్నాని సెక్యులర్ అని చెప్పి పొగడడం జరిగిందండి. ఆయన మతోన్మాది కాదు, మహమ్మద్ అలీ జిన్నా మతోన్మాది కాదు, ఒక సెక్యులర్ వ్యక్తి అని చెప్పి అద్వానీ గారు పొగడడం జరిగింది. మరి ఆయన పొగిడిన తర్వాత ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదు, చాలా విమర్శలు వచ్చాయి బీజేపీ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి. సో ఏ పార్టీనైతే ఆయన 1980sలో స్టార్ట్ చేసి పెంచుకుంటూ వచ్చాడో ఆ పార్టీ నుంచే 2005లో ఆయన రిజైన్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు, అది వేరే మాట అనుకోండి. బట్ రిజైన్ చేయడం జరిగింది. ఈయన 2005లో పాకిస్తాన్ లో పర్యటించినప్పుడు పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన మహమ్మద్ అలీ జిన్నాని లౌకికవాది అంటూ ఈయన మెచ్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఇది ఈయనకు సంబంధించిన పాయింట్స్. నౌ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన రాసిన కొన్ని బుక్స్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అద్వానీ గారి గురించి ఈసారి అడుగుతారు ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో. మరి ఈయన రాసిన బుక్స్ మై కంట్రీ మై లైఫ్ అని చెప్పి ఒక బుక్ రాశాడు.
ఈ బుక్స్ లో నుంచి ఏదో ఒకటి అడగచ్చు. మై కంట్రీ మై లైఫ్ 2008లో ఈ బుక్ రాశారు. అలాగే మై టేక్ అని చెప్పి 2021లో కూడా ఒక పుస్తకాన్ని ఈయన రాయడం జరిగింది. అలాగే యాజ్ ఐ సీ ఇట్ అని 2011లో కూడా ఒక పుస్తకం రాశాడు. బట్ ఇవి 3 ఇంపార్టెంట్ అండి. ఆయన ఇవి కాకుండా ఏ ప్రిజనర్ స్క్రాప్ బుక్ అని, నజర్బంద్ లోక్ తంత్ర అని, న్యూ అప్రోచెస్ టు సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అని ఈ పుస్తకాలు కూడా రాశాడు. బట్ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్న మై కంట్రీ మై లైఫ్, మై టేక్, యాజ్ ఐ సీ ఇట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అండ్ ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఈయన ఒక్కోడే ఇంతవరకు భారతదేశంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారంటే లేదండి. ఈయన కన్నా ముందు 4 భారతదేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా చేయడం జరిగింది. మరి ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని స్టాట్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. మరి ఫస్ట్ ఇండియన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి స్వతంత్ర పోరాటం సందర్భంలో ఈయన కాంగ్రెస్ స్టాల్వాల్ట్. మరి దాని తర్వాత మొరార్జీ దేశాయ్ గారు చేశారు. దాని తర్వాత చరణ్ సింగ్ గారు చేశారు. దాని తర్వాత చౌదరి దేవిలాల్ గారు చేశారు. దాని తర్వాత లాల్ కృష్ణ అద్వానీ గారు చేయడం జరిగింది. ఈ దేవిలాల్ గారు చేసినప్పుడు ఒక కోర్ట్ కేసు కూడా అయింది. దాని మీద సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. బేసిక్ గా 1989లో దేవిలాల్ గారిని విపి సింగ్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన విపి సింగ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ ని కొందరు కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఓకే, కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ కేస్ కేఎం శర్మ వర్సెస్ దేవిలాల్ అండ్ అదర్స్ అని కేసు అండి. బట్ దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ కేసుని ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, the description of him as deputy prime minister does not confer on him as any powers of the prime minister. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ తో సమానంగా హక్కులు ఉన్నాయని కాదు. హీఈస్ జస్ట్ ఎ మినిస్టర్ లైక్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. ఓకే, మరి అద్వానీ గారి తర్వాత మళ్ళీ ఎవరైనా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా చేశారా ఇప్పటి వరకు? లేదండి, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఓకే, రైట్. ఇదండి దీనికి సంబంధించిన టాపిక్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఐఎన్ఎస్ సందాయక్ న్యూస్ లో ఉండండి. మరి ఇండియన్ నేవీ హ్యాస్ కమిషన్డ్ ఇట్స్ లేటెస్ట్ సర్వే వెజిల్ కాల్డ్ సందాయక్. ఎక్కడ సముద్రంలోకి ప్రవేశపెట్టారు దీన్ని? ఈస్టర్న్ నావల్ కమాండ్ బేస్ అయిన వైజాగ్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు రావడం జరిగింది. ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళకు, ఏపీఎస్సీ వాళ్ళకు, ముఖ్యంగా ఏపీఎస్సీ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్న నేవల్ డాక్యార్డ్ లో దీన్ని జాతికి అంకితం చేశారు కాబట్టి ఇది ఏపీఎస్సీ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి టీఎస్పీఎస్సీ వాళ్ళకి అడగరా అంటే అడుగుతారండి. టీఎస్పీఎస్సీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఓకే, మరి దీన్ని తయారు చేసిన సంస్థ ఏది? దీన్ని ఏ సంస్థ తయారు చేసింది? కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, జిఆర్ఎస్సి అంటూ ఉంటాం కదా. ఈ జిఆర్ఎస్సి వాళ్ళు దీన్ని సొంతంగా తయారు చేయడం జరిగింది. ఓకే, మరి దీని ఇనాగ్రేషన్ కి ఇటు డిఫెన్స్ మినిస్టర్ తో పాటు నేవీ చీఫ్ ఎవరు ఇప్పుడు? ఆర్ హరికుమార్ గారు కూడా రావడం జరిగింది. ఓకే, నౌ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇదే విషయం ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుకుందాం. బేసికలీ ద ఇండియన్ నేవీ హ్యాస్ కమిషన్డ్ ఇట్స్ లేటెస్ట్ సర్వే వెజిల్ సందాయక్ ఎట్ నావల్ డాక్యార్డ్ ఇన్ వైజాగ్. అండ్ ఫర్ దిస్ ఈవెంట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ కమ్ యాజ్ ద చీఫ్ గెస్ట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ఇది దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ అండి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద 4 సర్వే వెజిల్ షిప్స్ బీయింగ్ బిల్ట్ బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఇది ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది. ఓకే, కోల్కతాలో ఉంది. అండ్ దిస్ సందాయక్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఎవర్ సర్వే వెజిల్ విచ్ వాస్ డెలివర్డ్ టు ఇండియన్ నేవీ ఆన్ 4th December. ఈ రోజే దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి సందాయక్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? బేసిక్ ఫంక్షన్ అండ్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే
టు కండక్ట్ ఫుల్ స్కేల్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ ఆఫ్ పోర్ట్స్, హార్బర్స్ అండ్ నావిగేషనల్ రూట్స్ అండ్ డీప్ సీస్. పోర్ట్స్లో, హార్బర్స్లో, నావిగేషనల్ రూట్స్లో, డీప్ సీస్లో ఇది ఫుల్ స్కేల్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ని ఇది కండక్ట్ చేస్తుందంట ఈ సందాయక్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఫుల్ స్కేల్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ని సందాయక్ నిర్వహిస్తా ఉంటుంది. మరి అండ్ ఇది కొత్తగా కట్టారా? ఎస్, కొత్తగా కట్టారు. బట్ దీనికి ఆల్రెడీ దీనికన్నా ముందు ఇదే పేరు మీద ఇంకొక నౌక కూడా ఉండేదండి, సందాయక్ అనే. దట్ వాజ్ డీకమిషన్ ఇన్ 2021. డీకమిషన్ అంటే ఏంటి? దాన్ని సేవల నుంచి తప్పించడం అని అర్థం. ఓకే, ఇది సందాయక్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇది ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్ ఇష్యూస్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని మీద కూడా ఖచ్చితంగా వస్తాయి. ఓకే, now coming on to the next topic for today, that is Surajkund Crafts Mela 2024. Surajkund Crafts Mela న్యూస్ లో ఉంది. ఇయర్ ఇది ఎన్నో ఎడిషన్? ఇది దిస్ ఈస్ ద 37th ఎడిషన్. దిస్ ఈస్ ద 37th ఎడిషన్ ఆఫ్ సూరజ్కుండ్ క్రాఫ్ట్స్ మేళా. మరి దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేయడం జరిగింది? బేసికలీ మన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు ఈ 37th సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాని ఫరీదాబాద్ లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సూరజ్కుండ్ క్రాఫ్ట్ మేళా ఫరీదాబాద్ లో జరుగుతుంది. మరి ఫరీదాబాద్ ఏ స్టేట్ లో ఉంది? ఫరీదాబాద్ ఈజ్ ఎ సిటీ ఇన్ హర్యానా. ఫరీదాబాద్ ఈజ్ ఎ సిటీ ఇన్ హర్యానా. మరి సూరజ్కుండ్ క్రాఫ్ట్ మేళా ఈజ్ ద లార్జెస్ట్ క్రాఫ్ట్ ఫేర్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద లార్జెస్ట్ క్రాఫ్ట్ ఫేర్ ఇన్ ద వరల్డ్. మరి దీన్ని ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు? దీన్ని ఫరీదాబాద్ జిల్లాలోని సూరజ్కుండ్ అనే ఊర్లో దీన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఇయర్. ఓకే, మరి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అసలు ఇందులో ఈ క్రాఫ్ట్ మేళాలో ఏమేమి ప్రదర్శిస్తారు, ఏమేమి అమ్ముతారంటే దే షోకేస్ ద రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. మన ఇండియాలోని చేనేత వృత్తులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఫొటోస్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు, షోకేస్కి పెడతారు. అండ్ వేరే దేశాలకు సంబంధించినవి కూడా ఇందులోకి వస్తూ ఉంటాయి. ఓకే, మరి ఈసారి థీమ్ స్టేట్ ఏంటి? ఇందులో థీమ్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. థీమ్ స్టేట్ పార్ట్నర్ నేషన్. దీని మీద క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి. మరి సూరజ్కుండ్ క్రాఫ్ట్స్ మేళా యొక్క థీమ్ స్టేట్ ఏంది ఇయర్ అంటే గుజరాత్ ఈజ్ ద థీమ్ స్టేట్ ఆఫ్ సూరజ్కుండ్ క్రాఫ్ట్ మేళా 2024. మరి పార్ట్నర్ నేషన్ ఏంటి? తంజానియా ఈజ్ ద పార్ట్నర్ నేషన్. ఇప్పుడు మనం ఇందులో ఇది మాట్లాడుకున్నాం కదా, ఇందులో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రీడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అంటే సూరజ్కుండ్ క్రాఫ్ట్స్ మేళా ఎన్నో ఎడిషన్? 37th ఎడిషన్ ఈసారి జరిగింది. మరి దీన్ని ఎవ్రీ ఇయర్ ఎక్కడ నిర్వహిస్తారు? హర్యానాలో ఉన్న ఫరీదాబాద్ డిస్టిక్ లోని సూరజ్కుండ్ అనే ఊర్లో దీన్ని నిర్వహిస్తారు. అందుకే దీనికి సూరజ్కుండ్ క్రాఫ్ట్స్ మేళా అని పేరు వచ్చింది. అండ్ ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రాఫ్ట్స్ ఫేర్ అంట. ఓకే, క్రాఫ్ట్స్ ఫేర్. అలాగే ఈసారి థీమ్ స్టేట్ ఏంటి? గుజరాత్. మరి పార్ట్నర్ నేషన్ ఏంటి? తంజానియా. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి దీనికి సంబంధించినంత వరకు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ న్యూస్ లో ఉంది కదా. ఎస్, ప్రతి ఇయర్ దీన్ని ఫిబ్రవరిలోనే నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈ ఇయర్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల లేట్ అయ్యి, ప్రతి ఇయర్ దీన్ని ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో నిర్వహిస్తూ ఉండేవారు. బట్ తెలంగాణ ఎలక్షన్స్ వల్ల లేట్ అయ్యి ఈ ఇయర్ ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నారు. మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా, మన అశోక్ నగర్ పరిసరాల్లో ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది కదా. ఎన్టీఆర్ స్టేడియం, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ తెలంగాణ కళాభారతి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీనికి తెలంగాణ కళాభారతి అని చెప్పి పెట్టడం జరిగింది పేరు. ఆ తెలంగాణ కళాభారతిలో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది ఎన్నోసారి? 36th టైం దీన్ని నిర్వహించడం, 36th టైం. ఓకే, మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్లో ఏమన్నా అడిగేటివి ఉంటే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, మరి దానికన్నా ముందు బేసిక్ థింగ్స్. హైదరాబాద్ బుక్ ఫేర్ అనగానే ఇక్కడ ఏం పెడతారు? వైడ్ రేంజ్ వెరైటీస్ ఆఫ్ బుక్స్. ఓన్లీ మన కాంపిటేటివ్ బుక్స్ మాత్రమే కాదండి, అన్ని రకాల లిటరేచర్ బుక్స్ అన్ని అమ్ముతూ ఉంటారు. మరి ఫిబ్రవరి 9th వచ్చిందంటే ఒకసారి వెళ్ళిరండి. ఓకే, అండ్ దాంతోపాటు ఏమైనా కొత్త బుక్ లాంచెస్ ఉంటే అవి సెమినార్స్ నిర్వహిస్తారు. అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ ప్రమోట్స్ కల్చర్.
కల్చర్ ఆఫ్ రీడింగ్ అమౌంగ్ ఇండివిజువల్స్ ని కూడా వీటిని ప్రోత్సహిస్తా ఉంటారు. మరి బుక్ ఫేర్ సొసైటీ ఉంది మన తెలంగాణలో, హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ అని వాళ్ళు నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి ఈ ప్రాంగణానికి పేర్లు పెడతారండి. ఆ ప్రాంగణ పేర్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఇంపార్టెంట్, ఏపీపీఎస్సీ వాళ్ళకు అడగకపోవచ్చు. ఎందుకంటే ఇది హైదరాబాద్ ఎంత నేషనల్ బుక్ ఫేర్ అయినా తెలంగాణ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఏపీపీఎస్సీలో అడగకపోవచ్చు. ఓకే, మరి ఈ ప్రాంగణానికి ఎవరు పేరు పెట్టారు? ప్రజాయుద్ధ నౌక. ఎవరు? ప్రజాయుద్ధ నౌక. ఆల్రెడీ 2 సార్లు మనం మాట్లాడుకున్నాం నిన్న క్లాస్లో. ప్రజాయుద్ధ నౌకగా పిలువబడే మన గద్దర్ గారు ఆర్ గుమ్మడి విఠల్ రావు ఈయన ఒరిజినల్ పేరు. ఆయన పేరుని ఈ ప్రాంగణానికి ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అలాగే ఈ వేదిక అని కూడా ఒకటి ఉంటుంది. ఆ వేదికకు ఆచార్య రవ్వ శ్రీహరి గారి పేరు పెట్టడం జరిగింది. మరి ఈయన ఎవరు అసలు? ఆచార్య రవ్వ శ్రీహరి అనే పేరు ఎక్కడైనా విన్నారా ఎవరైనా? తెలంగాణలోని ఓల్డ్ నల్గొండ జిల్లా చెందిన వ్యక్తి అండి ఈయన. మరి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి ఈయన. ఈ మధ్యనే ఆయన చనిపోవడం జరిగింది. మరి అసలు ఈయన పేరు ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రవ్వ శ్రీహరి బుక్స్లో పెద్దగా వినలేదు కదా, ఎక్కడ విన్నట్టు గుర్తులేదు. ఏ కల్చర్, తెలంగాణ కల్చర్ బుక్స్లో కూడా విన్నట్టు గుర్తులేదు కదా. ఎస్, పెద్దగా ఈయన పేరు ఎక్కడ బుక్స్లో ఇవ్వలేదు. బట్ ఈయన ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈయన చాలా రచనలు చేశాడు, తెలుగులో చాలా రచనలు చేశాడు. ఈయనని ఆధునిక తెలుగు నిఘంటుకర్త అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఈయనని ఆధునిక తెలుగు నిఘంటుకర్త అని పిలుస్తూ ఉంటారు. బేసిక్గా ఈయన మన ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం ఉంది కదా, ద్రవిడియన్ యూనివర్సిటీ, దానికి వైస్ ఛాన్సలర్గా ఈయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అండ్ ఈయనని నిఘంటుకర్త, ఆధునిక నిఘంటుకర్త అని, అలాగే మహోపాధ్యాయ అని చెప్పి ఈయనకు బిరుదు కూడా ఉంది. అండ్ హీ ఆల్సో ఓన్ సిపి బ్రౌన్ పురస్కారం. తెలుగు భాష మీద ఎవరైతే విశిష్టమైన రచనలు చేస్తారో, దాని ఇంప్రూవ్మెంట్ కోసం పాటుపడతారో వాళ్ళకి ఇస్తారు కదా ఈ సిపి బ్రౌన్ పురస్కారం, ఈయనకి ఇవ్వడం జరిగింది. అలాగే 2019లో రాష్ట్రపతి పురస్కారం కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఓకే, అండ్ ఈయన కొన్ని పుస్తకాలు కూడా రాశాడంటే, నిఘంటువులు, విమర్శన గ్రంథాలు, వ్యాకరణ గ్రంథాలు, ఇలా చాలా గ్రంథాలు ఈయన రాయడం జరిగింది. అందులో ఫేమస్ ఏదంటే అన్నమయ్య పదకోశం అనేది ఫేమస్ అండి. ఓకే, సో ఇదండి హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ రవ్వ శ్రీహరి గారి గురించి ఇన్ఫర్మేషన్ పెద్దగా అవైలబుల్ లేదు, బట్ ఈయన ఈ మధ్య చనిపోయారు. అండ్ మన హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్స్ లో ఆయన పేరు మీదే ఈ వేదికకు ఆయన పేరు పెట్టారు కాబట్టి ఎగ్జామ్లో అడగచ్చండి. సో నేను ఇప్పటి వరకు చెప్పింది నోట్ చేసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉన్నాయి, దాన్ని మనం ఇప్పుడు MCQ ఫార్మాట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, coming on to the first topic, first question for today, that is in February 2024 Union Minister for Environment, Forest and Climate Change evaru Mr. Bhupender Yadav has announced 5 wetlands from India ante Chittanelal. Okay, 5 wetlands from India designated as Ramsar sites. Okay, ఏం లేదండి, February 2024లో రీసెంట్గా మొన్న ఈ వరల్డ్ వెట్లాండ్స్ డే జరిగింది కదా, February 2 రోజు. ఆ రోజున కొత్తగా 5 వెట్లాండ్స్ ని రామ్సర్ సైట్స్ గా గుర్తించడం జరిగింది. వాటిని భూపేందర్ యాదవ్, మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఈ కొత్తగా యాడ్ అయిన 5తో కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా ఎన్ని అని అడిగాడు. ఆప్షన్స్ 80, 76, 78, 79. కావాలని ఇంట్లో దగ్గర ఇచ్చారండి. ఎగ్జామ్లో కూడా ఆప్షన్స్ దగ్గరగానే ఇస్తున్నాడు. సో మనకు తెలిసి ఉండాలి. మరి ఇంతకు ముందు ఎంత ఉండే, ఇవి యాడ్ చేయక ముందు 75 ఉండే, రీసెంట్గా 5 యాడ్ చేశారు. అండ్ సో 80 అయ్యాయి. ఓకే, వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు తెలుగులో. మరి రామ్సర్ వెట్లాండ్ సైట్స్ అంటే దీస్ ఆర్ ద వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. మరి ఈ వెట్లాండ్స్ ఎందుకని ఈ మధ్య తగ్గుతున్నాయి,
లేకపోతే దీన్ని పరిరక్షించలేకపోతున్నారు భారతదేశంలో ముఖ్యంగా అంటే ఇండియాలో పాపులేషన్ గ్రోత్, అలాగే ఈ సిటీస్లో పారిశ్రామిక అవసరాల కోసం ఈ చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారండి. మనం చాలాసార్లు హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో మనం వింటూ ఉంటాం కదా, ఏమని న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి, చెరువుని కబ్జా చేసేసారు అని. ఆ చెరువులే కదా, ఆ చెరువులు కూడా వన్ ఆఫ్ ది వెట్లాండ్ ఫార్మ్సే కదా. ఇవి జనాభా పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, అలాగే పారిశ్రామిక అవసరాల కోసం వీటిని ఇలా మట్టితో కప్పేసి ఆక్రమించేస్తున్నారు. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉందండి, పంటల సాగు కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులను ఇష్టం ఉన్నట్టుగా వాడుతున్నారు. అందువల్ల ఆ ప్రభావం వల్ల ఈ చిత్తడి నేలలు వాటి యొక్క సహజ స్వభావాన్ని కూడా కోల్పోతున్నాయి. ఓకే, కోల్పోతున్నాయి. మరి మొత్తంగా మన దేశంలో 80 ఉన్నాయి అన్నాం, రైట్, కరెక్టే. మరి మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? మన తెలంగాణలో 0, ఒక్కటి కూడా లేదండి. తెలంగాణలో ఒక్కటి కూడా లేదు. అందుకే దీని మీద February 2 రోజు మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ తెలంగాణకు సంబంధించి కొండా సురేఖ గారు దీని మీద సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఆమె అన్న మాట, జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇది జనరల్గా ఎవరైనా చెప్తారు, బట్ ఆమె కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తెలంగాణలో ఖచ్చితంగా రామ్సర్ సైట్స్, వెట్లాండ్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం తమ వంతుగా అని చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో రామ్సర్ సైట్స్కి సెలెక్ట్ అయ్యే విధంగా ఏమైనా ఉన్నాయండి. ముఖ్యంగా మొన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది కదా, అందులో ఒక ఏషియాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఆల్రెడీ దీని మీద రీసెర్చ్ చేసి వెళ్ళింది. అలాగే ఇంతకు ముందే భారతదేశంలో ఒక ఆర్గనైజేషన్, దట్ ఈస్ సాకాన్, న్యాచురల్ హిస్టరీ అనే సాకాన్ సంస్థ దేశంలో 200 ప్రాంతాల్లో రామ్సర్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని చెప్పి సిఫార్సు చేసింది. అందులో ఉన్నది ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన పాకాల చెరువు, కాకతీయుల టైంలో కట్టిన పాకాల చెరువు ఉంది కదా, అది కూడా అయ్యే అవకాశం ఉందండి. ఈ రెండుటికి మనం ఈ నెక్స్ట్ 2 yearsలో మనం చూడొచ్చు. ఇవి రామ్సర్ సైట్స్లో ఇండియా నుంచి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్, పక్కాల చెరువు, అలాగే హైదరాబాద్లోని అమీన్పూర్ చెరువు కూడా ఈ రామ్సర్ సైట్స్లో వచ్చే అర్హతలు కలిగి ఉన్నాయి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి దాన్ని మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో ఒక స్కీమ్ తీసుకొచ్చిందండి. ఈ వెట్లాండ్స్ పరిరక్షణ కోసము అమృత్ ధరోహర్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. బట్ ఈ అమృత్ ధరోహర్ పథకం అనేది ఓన్లీ రామ్సర్ సైట్స్కి మాత్రమే దీన్ని పరిమితం చేశారు. ఓన్లీ రామ్సర్ సైట్స్ ఉన్నాయి కదా, దానికి మాత్రమే దీన్ని పరిమితం చేశారు. దీన్ని మిగతా చిత్తడి నేలకు కూడా వర్తింపజేస్తే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అమృత్ ధరోహర్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పి అడిగితే ఇది చిత్తడి నేలలు ఆర్ వెట్లాండ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఓకే, వెట్లాండ్కి సంబంధించిన ప్రోగ్రామ్. మరి ఇంకేమైనా ఉందా దీని గురించి మాట్లాడుకునేది? రీసెంట్గా కొత్తగా 5 తీసుకొచ్చాడు. మరి వారి పేర్ల నుంచి కూడా ఎగ్జామ్లో అడగచ్చు కదా, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద రీసెంట్లీ డిజిగ్నేటెడ్ రామ్సర్ సైట్స్ ఫ్రమ్ ఇండియా అని. మరి కొత్తగా వచ్చిన 5లో 3 కర్ణాటక నుంచి ఉన్నాయి, ఇంకో 2 తమిళనాడు నుంచి ఉన్నాయి. వాటి పేర్లు ఏంటి? వాటి పేర్లు నిన్న మాట్లాడుకున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మగాడికెరే కన్జర్వేషన్ రిజర్వ్ ఒకటి, అన్క సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ రెండోది, మూడోది ఆగనాశిని ఎస్ట్యూరీ. ఇవి 3 కర్ణాటకలో ఉన్నాయి. ఈ పేర్లు జస్ట్ మీరు పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలండి. దాని తర్వాత కరైవెట్టి బర్డ్ శాంక్చురీ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, ఇది ఎక్కడ? తమిళనాడులో ఉన్నాయి. బేసిక్గా వెట్లాండ్స్ అంటే ఏంటో నిన్న ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి వెట్లాండ్స్ సంబంధించిన డెఫినిషన్ కూడా మీకు చెప్తాను. ఓకే, సముద్ర నదీ తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఆర్ సీజనల్గా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలు బేసిక్గా ఈ చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. ఓకే, చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్గా పరిగణిస్తారు. మరి ఇవి ఓన్లీ మంచినీటి అయి ఉండాలా? లేదండి, మంచినీటితో ఉన్న ఉప్పు నీటి సరస్సులు, చిల్కా లేక్ లాంటివైనా, లేకపోతే ఈ ఫారెస్ట్ ఏరియాస్, మ్యాంగ్రూవ్స్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ సుందర్బన్స్ ఇస్ ఏ మ్యాంగ్రూవ్స్ కదా, అది కూడా ఈ సుందర్బన్ కూడా చిత్తడి నేల కిందకి వస్తుందండి, వెట్లాండ్స్ కిందకి వస్తుంది. అండ్ ఒక రకంగా ఇండియాలోనే లార్జెస్ట్ వెట్లాండ్ అంటే సుందర్బన్సే. ఓకే, అండ్
మరి మడ అడవులు, దట్ ఈస్ మ్యాంగ్రూవ్స్, అండ్ అలాగే మన పగడపు దిబ్బలు, దట్ ఈస్ కోరల్ రీఫ్స్. ఇప్పుడు లక్షద్వీప్స్ ఉన్నాయి కదా, ఆ లక్షద్వీప్లోని పగడపు దిబ్బలు కూడా దీని కిందే వస్తాయి. ఇలాంటి మొత్తం 19 రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకి వస్తాయంట. మరి ఈ చిత్తడి నేలలు బేసిక్గా దేనికి అవసరం పడతాయంటే, ఈ నదీ తీరాల్లో ఉన్న ఈ చిత్తడి నేలలు ఈ నదీ ప్రవాహ ఉధృతిని అండ్ అలల తాకిడిని తట్టుకొని తుఫాన్లు మరియు ముఖ్యంగా వరదల ప్రభావాన్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇది ఎందుకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక MCQ అంటే, మనం ఖచ్చితంగా ఈసారి TSPSC గ్రూప్ 1లో, APPSC గ్రూప్ 1లో ఖచ్చితంగా దీని మీద మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటు ప్రిలిమ్స్లోనూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటు మెయిన్స్లోనూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 ఎగ్జామ్స్లో. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గ్రూప్ 2లో కూడా ఖచ్చితంగా అడుగుతారండి. ఓన్లీ గ్రూప్ 1 అని చెప్పి గ్రూప్ 2 వాళ్ళు చదవకుండా ఉండేరు, గ్రూప్ 2లో కూడా అడుగుతారు. ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని పాయింట్స్ చేసిన డెఫినిషను, అలాగే ఈ పథకము, ఏ పథకం అని చెప్పాను ఇందాక, అమృత్ ధరోహర్ పథకము, ఈ పాయింట్స్ అండి గ్రూప్ 1 మెయిన్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇన్ January 2024 సుల్తాన్ ఇబ్రహీం ఇబిని అల్మరూమ్ సుల్తాన్ ఇస్కందర్, ఈయన పేరండి ఇది. మొత్తం ఈ సుల్తాన్ అనేది ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. హీ వాజ్ స్వోన్ ఇన్ యాజ్ ద 17th కింగ్ ఆఫ్ విచ్ కంట్రీని అడుగుతున్నాడు. రీసెంట్గా అపాయింట్ అయిన కింగ్స్, సుల్తాన్లు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, ఛాన్సలర్లు, వీటి మీద ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కదా. ఛాన్సలర్ అంటే మన వైస్ ఛాన్సలర్ గురించి చెప్తారేను, జర్మన్ ఛాన్సలర్ ఉంటాడు కదా జర్మనీకి, అలాంటి గురించి అడుగుతూ ఉంటాడు కదా ఎగ్జామ్లో. సో మరి ఇది రీసెంట్గా ఏ దేశానికి కనెక్ట్ అయ్యాడు అంటున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ మలేషియా, సౌదీ అరేబియా, ఒమన్, ఇండోనేషియా. మరి ఈయన ఏ దేశానికి అయ్యాడండి రీసెంట్గా? సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందార్. ఆల్రెడీ మనము దీన్ని నిన్నటి క్లాస్లోనూ మొన్నటి క్లాస్లోనూ మాట్లాడుకున్నాము. మరి ఈయన దేనికి అయ్యాడు డీటెయిల్డ్గా చెప్పారు. అక్కడ రొటేషనల్ మొనార్కీ ఉంది ఆ దేశంలో, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రాజు మారుతా ఉంటాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఏ దేశం? మలేషియా అండి. మలేషియాకు ఈయన కావడం జరిగింది. ఈయన 5 years పాటు కింగ్ గా ఉంటాడు. దాని తర్వాత ఈయన రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిందే. దాని తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇన్ విచ్ స్టేట్ ఎ న్యూ స్పీసీస్ ఆఫ్ టైనీ లిజర్డ్స్ కాల్డ్ అగస్త్యగామ ఎడ్జ్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ January 2024. ఏ స్టేట్లో టైనీ లిజర్డ్స్ అనే కొత్త స్పీసీస్, టైనీ లిజర్డ్స్ అగస్త్య ఎడ్జ్ వాజ్ డిస్కవర్డ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. మరి ఈ కొత్త స్పీసీస్ డిస్కవరీ అనేది జనరల్గా వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ లేకపోతే హిమాలయాస్ ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుందండి. జనరలీ 100% అంట నేను జరుగుతుంది. మరి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒక తెలంగాణలో తప్పితే అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ఓకే, మెయిన్గా కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు అన్నింటిలో ఉన్నాయి. మరి కమింగ్ ఆన్ టు ద ఆన్సర్, ఇది కేరళలో కనుగొనడం జరిగిందండి. రీసెంట్లీ ఏ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అబ్రాడ్ హ్యాస్ డిస్కవర్డ్ ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ టైనీ లిజర్డ్స్ కాల్డ్ అగస్త్యగామ ఎడ్జ్, or it is also called as the northern kangaroo lizard. మరి ఎక్కడ కనుక్కున్నారంటే దీన్ని కేరళలోని ఇడుక్కి అనే జిల్లాలో దీన్ని కనుగొనడం జరిగిందండి. ఈ ఇడుక్కి అనే జిల్లా వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతం కిందకి వస్తుంది. వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతం నుంచి వస్తుంది. మరి దీని గురించి ఒక సైంటిఫిక్ జర్నల్లో కూడా, జర్మనీ నుంచి పబ్లిష్ అయ్యే ఒక సైంటిఫిక్ జర్నల్లో కూడా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంట్లో భాగంగా అడగచ్చండి, అందుకోసమే నేను ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టాను. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ signed an MOU with the NTPC Green Energy Limited for the development of గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ కోసము ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా ఎన్టీపీసీకి సంబంధించిన సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తోని MOU సైన్ చేసింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మళ్ళీ తెలంగాణ,
కావాలనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తున్నానండి ఇక్కడ, ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కొందరు తెలియకపోతే తెలంగాణ ఉంది కదా మనదేనేమో అందుకే పెట్టారే అని చెప్పి అనుకుంటా ఉంటారు. బట్ అలాంటిది ఏమీ ఉండదు. ఆ కన్ఫ్యూజన్ మీరు దాటాలని చెప్పి ఇక్కడ తెలంగాణ ఏపీ అని చెప్పి సపరేట్గా ఇస్తున్నాను ప్రతిసారి. ఓకే, మరి రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంఓయూ కుదుర్చుకుంది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తోనంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంఓయూ సైన్ చేసిందండి. దిస్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఇది ఒక ఎన్టీపీసీకి సంబంధించిన ఒక సబ్సిడరీ సంస్థ అండి, 100% ఓన్డ్ అండి ఎన్టీపీసీ. మరి ఎన్టీపీసీ అంటే ఏంటి? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇండియాలో మన తెలంగాణలో ఉన్న సింగరేణి వాళ్ళు ఎట్లా కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా అలాగే. అండ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర రీసెంట్గా ఎంఓయూని గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ కోసము అండ్ ప్రొడక్షన్ కోసము అండ్ గ్రీన్ అమోనియా మిథనాల్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఎంఓయూ అనేది కుదుర్చుకోవడం జరిగింది. మరి దీని కెపాసిటీ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ పర్ యానం ఎవ్రీ ఇయర్ 1 మిలియన్ టన్స్ అంట, 1 మిలియన్ టన్స్. మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారంటే 80,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా దీని మీద పెట్టడం జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్, కొత్తగా రాబోయే ఫ్యూయల్ అండి ఇది. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ చెస్. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ జరుగుతుంది కదా. ఎక్కడ జరుగుతుంది అన్నాను ఇంతకుముందు క్లాసెస్లో, నెదర్లాండ్స్లో జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అవునా లేదా? నెదర్లాండ్లో ఏ సిటీ అన్నాను? ఐ విల్ రైట్ ద నేమ్, ఎందుకంటే దీని ప్రొనౌన్సియేషన్ నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. విజిక్ యాన్జీ దిస్ ఇస్ ఎ సిటీ ఇన్ నెదర్లాండ్స్, అక్కడ జరుగుతుంది. మరి ఆ టోర్నమెంట్లో ఎవరు గెలిచాడని చెప్పి అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ చూడండి మళ్ళీ ఒకసారి. హూ హ్యాస్ రీసెంట్లీ వన్ హిస్ ఫస్ట్ మాస్టర్ టైటిల్ బై డిఫీటింగ్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ అండి. దొమ్మరాజు గుకేష్, ఇది ముఖేష్ అని పడింది, సారీ, దొమ్మరాజు గుకేష్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫైనల్స్ ఆఫ్ 86th ఎడిషన్ ఆఫ్ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్. అంటే మన స్వతంత్రం రాకముందు నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు టాటా వాళ్ళు. మరి రీసెంట్గా కూడా దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఎవరు గెలిచారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆర్ ప్రజ్ఞానంద, తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్. విశ్వనాథన్ ఆనంద్, మళ్ళీ తమిళనాడు. మ్యాగ్నస్ కార్ల్సన్, ఇప్పటి ప్రజెంట్ వరల్డ్ ఛాంపియన్, నార్వే దేశానికి సంబంధించిన ఆయన. అండ్ వే ఈజ్ ఎ గ్రాండ్ మాస్టర్ ఫర్ చైనా. మరి ఎవరు గెలిచారు రీసెంట్గా ఈ టోర్నమెంట్ని? గుకేష్ ఫైనల్లో సెకండ్ ప్లేస్ వచ్చాడు కదా గుకేష్, మన తెలుగు వ్యక్తి గుకేష్. మరి ఎవరు గెలవడం జరిగింది? వే ఈ ఆఫ్ చైనా has won this title by defeating Dommaraju Gukesh in the finals of Tata Steel Chess Tournament, which is held in Netherlands. Okay. మరి ఈ టోర్నమెంట్లో భాగంగానే ఇంకొక న్యూస్ కూడా మనం విన్నాం కదా. ఏమని? గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఉన్నాడు కదా, హీ హాస్ బికమ్ ఇండియాస్ #1 చెస్ ప్లేయర్. ర్యాంకింగ్స్లో, ఫీడే వాళ్ళు ఇచ్చే ర్యాంకింగ్స్లో ఈయన మొట్టమొదటిసారిగా విశ్వనాథన్ ఆనంద్ని దాటేసి ఇండియాస్ #1 చెస్ ప్లేయర్గా నిలవడం జరిగింది. ఇప్పటి వరకు విశ్వనాథన్ ఆనందే ఆ ప్లేస్లో ఉండేవాడు ఇండియా నుంచి. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఓడిపేసి కాదు, ఆయనను దాటి ప్రజ్ఞానంద ఆ ప్లేస్ని తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ T1 Academy. థ్యాంక్ యూ.